నా పేరు గుంజి దయాకర్, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత నెలలో వడ్డెర వృత్తిదారుల కోసం, వడ్డెరల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో వడ్డెరలకు కానీ, వడ్డెర వృత్తిదారులకు కానీ ఏమాత్రం ఉపయోగపడడం లేదనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. ఎన్నికల ముందు అనేక వాగ్దానాల్లో ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు వడ్డెరలకు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. మిత్రులారా, ఈరోజు క్వారీలపై, గనులపై వడ్డెరలకు పూర్తి హక్కులు కల్పిస్తానని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం పార్టీలు వాగ్దానాలు చేశాయి. ఆ వాగ్దానాల్ని అమలు చేయడంలో చాలా విఫలమైనని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు 92 జీవోని వడ్డెరలకు క్వారీలలో హక్కు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి జీవో. ఈ 92 జీవోలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు క్వారీలకు, గనులకు అనుగుణమైనటువంటి భూములుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 హెక్టార్లు అంటే దాదాపు 250 ఎకరాలు మాత్రమే వడ్డెరలకి, క్వారీల కోసం కేటాయించామని చెప్పడం చాలా దుర్మార్గం. ఈరోజు రాష్ట్రంలో మట్టి పని కానీ, లేకుంటే కొండలు గుట్టలు కొట్టి జీవించేటువంటి వారు గతంలో కూడా ఈ యొక్క అధునాతనమైన యంత్రాలు లేనప్పుడు వడ్డెరలు ఈ పని చేసి వాళ్ళ వృత్తిని వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ వాళ్ళ వృత్తిలో వాళ్ళు జీవిస్తామన్నారు. అయితే ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దొంగలో దొక్కి ఈరోజు 92 జీవోని తీసుకొని వచ్చి 92లో రూల్స్కి వ్యతిరేకంగా, సహకార సంఘాల రూల్స్ వ్యతిరేకంగా ఈరోజు 25 మంది ఈ యొక్క ఆ యొక్క సహకార సంఘంలో ఉండాలనేటువంటి చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే రూల్స్ ఏం చెప్తుందంటే 7 నుంచి ఉండొచ్చు అనేటువంటిది చెప్తున్నప్పటికీ 25 మందిని ఎందుకు పెట్టారంటే 25 మంది కలిసి వచ్చి వాళ్ళు ఒక యూనిట్ గా ఉండి చేసుకోలేరు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 హెక్టార్లు అంటే 250 ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్తా ఉన్నారు. ఒక యూనిట్ కి 10 ఎకరాల భూమి. ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవాలని వచ్చినటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కలిసి ఈ జీవోకి వ్యతిరేకంగా మేము మెమరాండం ఇవ్వాలనేటువంటిది ఒకటి నిర్ణయించాం. ఆ ప్రకారం ఈరోజు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు భూమి ఉంటే 250 ఎకరాలు వడ్డెరలకు, క్వారీల కోసం కేటాయించడం చాలా దుర్మార్గము. దీంట్లో సీలింగ్ పెట్టకుండా ఎన్ని సొసైటీలు రిజిస్టర్ చేసుకుంటే అన్ని సొసైటీలకి ఎంత భూమి అవసరమైతే ఆ భూమిని ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ మొదటిది. రెండోది, ఈ యొక్క జీవోలో 25 మంది సభ్యులు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. అలా ఉండడం సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. గతంలో అనేక సహకార సంఘాలకు సంబంధించిన సొసైటీలని, అనేక ఫెడరేషన్లకు సంబంధించినటువంటి సొసైటీలను రిజిస్టర్ చేసినటువంటి అనుభవం ఉన్నది. ఈరోజు 7 మంది ఉంటే సరిపోతుందని చెప్పినప్పుడు 25 మంది ఉంచడం అంటే ఆ యొక్క సంఘాలని రిజిస్టర్ చేసుకోకుండా చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారి సొసైటీలో ఉండాలని చెప్పడం ఇది కూడా చాలా అన్యాయమైనటువంటి అంశం. పేదోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు, వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళు క్వారీలని నిర్వహించడం సాధ్యపడదు. అందుకని ప్రభుత్వం క్వారీలు నడుపుకోవడానికి కానీ అధునాతనమైనటువంటి యంత్ర పరికరాలు అవసరం. ఆ యంత్ర పరికరాలు 90% సబ్సిడీతో ప్రభుత్వమే ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా క్వారీలు నడపడానికి అవసరమైనటువంటి మూలధనం ప్రభుత్వం యొక్క సహకారాన్ని అందించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సస్యార్జీలకు సంబంధించినటువంటిది ఈరోజు 50% మేము రాయితీ ఇస్తామని చెప్తా ఉన్నాం. వడ్డెరలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనకబడినటువంటి వాళ్ళు కాబట్టి మేము 75% ఈ యొక్క రాయితీ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా.